తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రెబికా. మన బుల్లితెర పైన నిజంగా తెలుగు ఆడియన్స్ని ఆకట్టుకునేటువంటి షోలో వన్ ఆఫ్ ది మోస్ట్ టాపెస్ట్లో ఉండేటువంటి షో ఏదంటే బిగ్ బాస్. సో నిజంగానే మన తెలుగులో వచ్చి ఇప్పుడు 9th ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకొని 10th ఎపిసోడ్కి వెళ్ళబోతుంది. అంటే 10th సీజన్ అవ్వబోతుంది. ఈ 10th సీజన్ కూడా చాలా అంటే ఇంట్రెస్టింగ్గా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా కూడా ఉండబోతుంది. ఇదే భాగంగా లాస్ట్ 9th సీజన్లో అయినటువంటి ఏదైతే అగ్ని పరీక్ష ఉందో అది కూడా ఈ అంటే సామాన్యుల కోసం ప్రవేశపెట్టబోతున్నారు. సో దానికోసం చాలామంది కూడా వాళ్ళ యొక్క ప్రోమో వీడియోస్, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళాలి అనుకున్నారు, వాళ్ళ జీవిత లక్ష్యం ఏంటి అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ఆ యొక్క ప్రోమో వీడియోను కూడా రివీల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు సో ఈ యొక్క అగ్ని పరీక్షకి సంబంధించి చాలా మందిని ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఎవరెవరు ఉండబోతున్నారు అనేది సో మనం మాట్లాడుకుంటే అదిగా మనకి బిగ్ బాస్ యొక్క ఏవైతే వీళ్ళు ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నారో ఆ జడ్జ్, అలాగే ఈ బిగ్ బాస్కి సంబంధించినటువంటి టీం పైనే ఆధారపడి ఉంటుంది. సో దీనే క్రమంలో చూసుకొని చాలామంది సెలబ్రిటీస్ కూడా రాబోతున్నారు అటువంటి వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో అందులో ఎవరెవరు రాబోతున్నారు అని అంటే ఆ మధ్యకాలంలో చాలా పేర్లే వినిపించాయి. ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పేరు ఏదైతే మనకి బిగ్ బాస్లో ఆ మధ్య సీజన్లో వెళ్ళినటువంటి అమర్దీప్ యొక్క భార్య అయినటువంటి తేజస్విని గౌడ. అమర్దీప్ వెళ్ళినప్పుడు అంటే రన్నరప్గా మిగిలిపోయాడు. బట్ ఇప్పుడు వెళ్తున్నటువంటి తేజస్విని మాత్రం విన్నర్గా అవ్వాలి, లేడీ ఓరియంటెడ్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క వారికి నిజంగా ఈవిడ ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోవాలి అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాగే అమర్దీప్ లోపలికి వెళ్ళినప్పుడు తేజస్విని యొక్క సపోర్ట్ నిజంగా చాలా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. చాలా సపోర్టివ్గా నిలిచారు. 2022లో వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయిన తర్వాత సో చాలా అంటే మనకి కోయిలమ్మ అనేటువంటి సీరియల్ తోటి మనందరి ముందుకి వచ్చారు. అలాగే నా పేరు అనసూయ అనేటువంటి సీరియల్లో కూడా అందరి మెప్పు అంటే తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందినటువంటి తేజస్విని గౌడ ఇప్పుడు బిగ్ బాస్ 10 సీజన్లో అడుగు పెట్టబోతున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో తమిళ్లో కూడా ఆవిడ చాలా షోసే చేయడం, అలాగే చాలా సీరియల్స్లో నటించడం, మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను కూడా అభిమానులను సంపాదించుకున్నటువంటి తేజస్విని కూడా ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళబోతున్నారు. సో ఇది ఇలా ఉంటే చాలామంది సెలబ్రిటీస్ కూడా సీరియల్ యాక్టర్స్, అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్, ఇంకా చాలా వరకు చూసుకుంటే బుల్లితెరకి సంబంధించినటువంటి చాలామంది నటీమణులు కూడా ఇందులో పాల్గొనబోతున్నారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ ఆ రోజు స్టేజ్ పైన వెళ్ళేంత వరకు కూడా ఏ కంటెస్టెంట్స్ ఉండబోతున్నారు, ఎవరు రాబోతున్నారు అనేది చాలా సస్పెన్స్గానే ప్రతి ఏటా ఉంటూ ఉంటుంది. అందులో భాగంగానే తేజస్విని గౌడ పేరు మాత్రం చాలా ఎక్కువగానే వినిపిస్తుందని చెప్పొచ్చు. సో జనాలు కూడా నిజంగా తేజస్విని గౌడ వెళ్ళాలి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇంకో ప్రకారం చూసుకుంటే ఇప్పుడు తేజస్విని గౌడకి చాలా వరకు కూడా ఏదైతే సీరియల్స్ చూసుకుంటే చాలా ఎక్కువ ఆఫర్సే ఉన్నాయి. కాబట్టి వీక్కి ఆల్మోస్ట్ 6 lakhs ఆవిడ అడుగుతున్నట్టు, సో దాంట్లోనే కొంచెం అటు ఇటు అవుతుంది అనేటువంటి క్రమంలో కూడా సో ఇక్కడ టాక్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారు. సో దానికి సంబంధించి 6 లక్షలు ప్రతి వారం ఆవిడ అకౌంట్కి రాబోతున్నాయి. సో ఇదే క్రమంలో ఇంకా ఆవిడ డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, అలాగే సీరియల్స్ యొక్క ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ క్రమంలోనే ఆలోచిస్తున్నారు. సో ఇక కమింగ్ టు బిగ్ బాస్ చూసుకుంటే తెలుగులోనే టీఆర్పీ రేట్ పరంగా చూసుకుంటే బిగ్ బాస్కి ఉన్నంత నిజంగా ఏ షోస్కు కూడా ఉండదేమో, అంత ఎక్కువగా టీఆర్పీ ఉంటుంది. అలాగే దీని యొక్క ఏదైతే వ్యూవర్షిప్ ఉంటుందో అది అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మన తెలుగు ప్రేక్షకులు అయితే గొడవలతోటి, అలాగే ప్రేమలు ఆప్యాయతలు ఉన్నటువంటి సీరియల్స్కి, అలాంటి కనెక్షన్స్కి ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అలాంటి ఒక షోని ఆల్మోస్ట్ 3 months డిఫరెంట్ ఆఫ్ పీపుల్ తోటి, అది కూడా కొంతమందికి చాలా ఇష్టమైనటువంటి యాక్టర్స్, అలాగే ఈ సీరియల్స్కి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఎక్కువగా చూసేటువంటి షో ఏదైతే ఉందో వాళ్ళ యొక్క రియాలిస్టిక్ ఎలా ఉండబోతున్నారు, ఎప్పుడో సినిమాస్లో ఒక 3 గంటలో లేదు అంటే డైలీ సీరియల్స్ వైజ్ చూసేటువంటి వాళ్ళు ఒక 30 days లైవ్ 24 hours ఉండేటువంటి షోలో చూడాలి అంటే కూడా ఎక్కువగా అంటే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాంటి ఒక థ్రిల్లింగ్ అలాగే ఇంట్రెస్టింగ్ షో ఏంది అని అంటే మన బిగ్ బాస్ 10. సో దీనికి గాను చూసుకుంటే మళ్ళీ నాగార్జున గారు హోస్టింగ్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇక గత కొంతకాలంగా నడుస్తున్నటువంటి ఏదైతే రూమర్స్ లాగా మాట్లాడుకోవచ్చు. సో చాలామంది కూడా దీనికి సంబంధించి
సంబంధించినంత వరకు లాస్ట్ టైం సీజన్ 9ని చూసుకుంటే రమ్య అలాగే దువ్వాడ మాధురి వీళ్ళని తీసుకెళ్ళినందుకు ఆ మధ్య షో పైన ఉన్నటువంటి రేటింగ్ అంతా కూడా తగ్గిపోయిందని చెప్పేసి మాట్లాడుకున్నారు. మరి ఈసారి వాళ్ళ రేటింగ్ కోసం ఇంకెంతమంది కంటెస్టెంట్స్ని ఇందులోకి పంపించబోతున్నారు, వాళ్ళ క్యారెక్టర్ వైజ్గా కావచ్చు, అసలు జనాలకి ఏం నేర్పించాలి అనేటువంటి వైజ్గా కావచ్చు, చూస్తున్నారా లేదన్నటువంటి కోణంలో కూడా నిజంగా ప్రేక్షకులు చాలా అంటే ఆసక్తి చూపిస్తున్నటువంటి సన్నివేశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎవరు వెళ్ళబోతున్నారు, అసలు ఏం జరగబోతుంది, సో దీనికి సంబంధించినంత వరకు మరికొద్ది రోజుల్లో పూర్తి క్లారిటీ అయితే రాబోతుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే మీ వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. సో ఏదేమైనప్పటికీ మన తెలుగులో ఉండేటువంటి షోకి ఆ మధ్యకాలంలో సీజన్ 9లో ఆల్మోస్ట్ కర్ణాటక అలాగే కేరళకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా తీసుకొని రావడం నిజంగా చాలామందిని బాధ పెట్టేసినటువంటి సందర్భాలు కనిపించాయి. సో ఈసారైనా సరే ఓన్లీ మన తెలుగు ఆంధ్ర తెలంగాణకి సంబంధించినటువంటి వాళ్ళనే షోకి తీసుకెళ్తారా, లేదు అంటే ఇలాంటి వాళ్ళతోటి మసాలా ఉండదు అని ఇంకెక్కడి నుంచైనా తీసుకొచ్చాం ముంబై, సో మీరు చూసుకుంటే బెంగళూరు, దీనికి సంబంధించినటువంటి యాక్ట్రెసెస్ని కూడా అందులో పంపించడం జరిగింది. సో మరి ఈసారి ఏం జరుగుతుంది అనేది మనందరం కూడా బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఇంకొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.